నమస్తే. పుష్ప 2 మూవీ రిలీజ్ టైంలో కూడా సంధ్యా థియేటర్లో ఒక మహిళ మృతి చెందడం జరిగింది. సో ఈ అంశం మీద కూడా నిన్న అల్లు అర్జున్ని తెలంగాణ పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ కాస్త దీని వెనకాల పెద్ద కుట్ర ఉందంటూ కూడా సింగర్ కల్పన గారు ఆరోపిస్తున్నారు. మాట్లాడదాం మనతో పాటు కల్పన గారు ఉన్నారు. మేడం, ఏంటి ఏదైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసేదాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఏంది నిజంగా దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందనుకుంటున్నారు? 100% దీని వెనక కుట్ర ఉందని నా అనుమానం సార్. కాన్స్పిరసీ ఖచ్చితంగా ఉంది. లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన సెక్షన్స్ అంత పెద్ద సెక్షన్స్ వాడాలని అవసరం లేదు సార్. అండ్ ఆయన ఏదో ఒక పెద్ద కల్ప్రిట్ లాగా, ఏదో ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసిన ఒక వ్యక్తిలాగా, లేకపోతే ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసిన ఒక వ్యక్తిలాగా వెళ్ళి ఆయన ఏదో భయంకరంగా పట్టుకోవడన్నట్టుగా బెడ్రూమ్కి వెళ్ళి ఆయన్ని బ్రేక్ఫాస్ట్ కూడా చేపించకుండా ఆయన్ని అట్లా పట్టుకెళ్ళి అరెస్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ అ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ వే. It is not necessary for a person like Allu Arjun. Definitely this kind of things is not necessary. And section 105, 118(1) న్యాయం కాదు ఆయన మీద చేసిన. ఎస్, న్యాయం కాదు. అంటే ఒక ఐకాన్ స్టార్, అంటే పెద్ద ఒక పాన్ ఇండియా లెవెల్లో ఎదిగిపోతున్నాడు. సో ఇదంతా చూడలేకనే ఏమన్నా నిజంగానే కావాలని తొక్కేయడం కోసం జరుగుతుంది అనుకోవచ్చు? తొక్కేయడం కోసం జరగవచ్చు, ఖచ్చితంగా జరగవచ్చు. బికాస్ అడిగానంటే నేను క్వశ్చన్, అంటే A11గా ఉన్న అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయాలి? A1, A2 ఇలా చాలా మంది ఉన్నారు కదా, అండ్ థియేటర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టి ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని? దట్ ఈస్ వాట్ ఈస్ మై క్వశ్చన్. థియేటర్ వాళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సింది. లేకపోతే పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సింది. అల్లు అర్జున్ అనే ఒక పర్సన్ నిన్న యాక్ట్ చేసి ఈరోజు అవార్డు తీసుకుని ఫేమస్ అయిన ఒక వ్యక్తి కాదు. చాలా సంవత్సరాలుగా హీస్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ హీస్ బీయింగ్ అప్రిషియేటెడ్ ఫర్ హిస్ ఆర్ట్ అండ్ హిస్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. అందరికీ తెలిసిన ఒక వ్యక్తి. సో అలాంటి ఒక వ్యక్తి వస్తున్నారు అంటే, అండ్ దట్ టు పుష్పకి పుష్ప రైస్కి ఎంత హైప్ వచ్చింది అనేది అందరికీ తెలిసిన ఒక విషయమే. అండ్ పుష్ప ఆల్రెడీ పార్ట్ 1 2021లో దట్ వాస్ ద మూవీ విచ్ గాట్ ది ఎక్కువ కలెక్షన్ అనేది ఇండియాలో వచ్చిన ఒక మూవీ అని చెప్తున్నారు కదా. సో అలాంటి ఒక స్టార్ థియేటర్కి వచ్చేటప్పుడు ఇంతకు ముందు కూడా వచ్చారు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. అయ్యో ఇదే ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు ఇక్కడ వస్తున్నారు, మనం అందరూ చూడాలి అన్నట్టుగా కాదు. హీ హెస్ బీన్ టు సంధ్యా థియేటర్ మెనీ టైమ్స్, మోర్ దెన్ వన్ టైమ్, మెనీ టైమ్స్ హీ హెస్ బీన్ దేర్. సో అలా ఉండేటప్పుడు ఈసారి ఇలా జరిగింది. ఇలా జరగడమే ఫస్ట్ నాకు కాన్స్పిరసీగా అనిపిస్తుంది. దానిపైన ఇలా జరగడం, ఒకవేళ అందరూ మీరు అన్నట్టుగా యాక్సిడెంట్ అని అనుకుంటే, దెన్ వై సెక్షన్ 118 అండ్ వై సెక్షన్ 105 ఇస్ మై క్వశ్చన్. వై ఈ సెక్షన్ మీద ఎందుకు బుక్ చేయాలి? మీరు అట్లీస్ట్ ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. ఆయన్ని కూర్చోబెట్టి, మర్యాదగా కూర్చోబెట్టి, బికాస్ దిస్ పర్సన్ డిజర్వ్స్ అ రెస్పెక్ట్ సార్. హీఈస్ రిప్రజెంటింగ్ అవర్ నేషన్. ఒక నేషనల్ అవార్డు వెళ్ళి తీసుకునేటప్పుడు మన భారతంలో ఉన్న ఎంటైర్ మోర్ దెన్ 25-26 స్టేట్స్ని హీఈస్ రిప్రజెంటింగ్. వెన్ హీ వాస్ టేకింగ్ ది అవార్డ్ ఆఫ్ అ నేషనల్ లెవెల్, హీఈస్ రిప్రజెంటింగ్ అవర్ ఇండియా, అవర్ కంట్రీ అనే ఒక వ్యక్తికి ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్ వేలో అరెస్ట్ చేస్తారా? ఇలా ట్రీట్ చేస్తారా? బెయిల్ ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పిన తర్వాత కూడా రాత్రి మొత్తం ఆయన్ని జైల్లో పెట్టి పొద్దున మార్నింగ్ రిలీజ్ చేయడానికి ఏం తప్పు చేశారు ఆయన? దట్స్ మై క్వశ్చన్. ఏం తప్పు చేశారు? ఆయనకి చనిపోయిన అమ్మాయికి డైరెక్ట్గా ఎట్లా కనెక్షన్ ఉంటుంది సార్? ఎవరైనా ఇది ఏ రకంలో ఇది చూస్తే కూడా ఇది న్యాయం కాదు. అలా న్యాయం లేని ఒక విషయం జరుగుతుందంటే, ఇంటెన్షనలీ వెన్ పోలీస్ ఇస్ అరెస్టింగ్ ఇన్ దిస్ వే, పుట్టింగ్ ద చార్జెస్ అండర్ సెక్షన్ 105, 118(1), ఇట్ సీమ్స్ లైక్ అ కాన్స్పిరసీ ఓన్లీ. అంటే పోలీసులు కూడా ఏమంటా ఉన్నారు అంటే, ఇంత పెద్ద హీరో కాబట్టి డెఫినెట్గా ఫ్యాన్స్ అనేది వస్తారు, హడావిడి ఉంటుంది, కానీ కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మా అలర్ట్లో మేము ఉండేవాళ్ళం అని చెప్పి అటు పోలీసులు చెప్తున్న పాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇటు ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది అంటే, ఇంటెలిజెన్స్ కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని జాగ్రత్త పడవచ్చు కదానికి ఇంకో వార్త వినిపిస్తూ ఉంది. సో ఏమంటారు దీని మీద? చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ఒక డేట్ ఫిక్స్ అయింది, హూ మస్ట్ కోఆపరేట్ విత్ హూమ్. ఇప్పుడు మీరు ఒకవేళ అన్న క్వశ్చన్కి నేను రిప్లై ఇస్తున్నాను. December 4th ఇస్ ద ప్రీమియర్. సో ఇది ఆల్రెడీ జరగబోతున్న ఈవెంట్. December 3rd ఈవినింగ్ కూర్చొని రాసేసుకుని December 4th జరగబోతుంది ప్రీమియర్ అని ఎవరు డిసైడ్ అవ్వరు. బికాస్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఇన్ ద బిజినెస్ ఆస్పెక్ట్ ఫర్ ది ఫిల్మ్ మేకర్స్. ఓకే, సో ఇది ఆల్రెడీ డిసైడ్ అయిన ఒక విషయం. దీనికి ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు బాధ్యత? పోలీస్ బాధ్యత. థియేటర్ మేనేజ్మెంట్ ఈ బాధ్యతని 100% వాళ్ళకి కూడా షేర్ ఉంది, వాళ్ళకి కూడా ఆ బాధ్యత ఉంది. మన థియేటర్కి వస్తున్నారు, అల్లు అర్జున్ లాగా ఒక పెద్ద స్టార్ వస్తున్నారు, ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాల్సింది వాళ్ళు బాధ్యత. సార్, పబ్లిక్ ఎక్కడ ఎక్కువ గ్యాదర్ అవుతున్నారో అక్కడ దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ థింగ్స్ టు గో అవుట్ ఆఫ్ కంట్రోల్. దట్ ఈస్ న్యాచురల్.
దట్ ఈస్ న్యాచురల్. బట్ ఎందుకు పోలీస్ ఫోర్స్ ఉన్నారు, ఎందుకు ఇలాంటి మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు? ఈ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తున్న ఒక సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొని వచ్చి పీపుల్కి ప్రొటెక్షన్ ఇవ్వడం. ఆ పీపుల్కి ప్రొటెక్షన్ ఇవ్వడం అనే చోటల దట్ పీపుల్, ఈవెన్ అల్లు అర్జున్ ఇస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్. ఇప్పుడు ఆయనకి ఏదైనా జరిగి ఉంటే మీరు చెప్పండి, ఆయన ఫ్యామిలీకి స్టేట్ గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుందా చెప్పండి? ఓకే, ఒక ఆవిడ చనిపోయారు, ఎస్ దే విల్ డెఫినెట్. ఆల్రెడీ మిస్టర్ అల్లు అర్జున్ హ్యాస్ ప్రామిస్డ్, నేను 25 lakhs ఇస్తున్నాను, సపోర్ట్ ఉంటుంది. మనందరూ కూడా అంటే యాజ్ పబ్లిక్ ఆర్ ఈవెన్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ వీ కెన్ సపోర్ట్ ద చైల్డ్. ఓకే, ఇప్పుడు ఆవిడ చనిపోయారు, ఎట్లా చనిపోయారు అనేది దాన్ని సెకండ్గా చూద్దాం. ఫస్ట్ థింగ్, బ్రతికి ఉన్న బిడ్డ, హీ హ్యాస్ టు బి టేకెన్ కేర్. గవర్నమెంట్ క్యాన్ హెల్ప్ ఇన్ లాట్ ఆఫ్ వేస్. కానీ ఇంకో ప్రశ్న ఏమి వినిపిస్తూ ఉందంటే, బయట న్యూస్లో వైరల్ అయ్యేది ఏంటంటే, మొన్న అయితే ఒక షోలో సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు, అందుకని ఇదంతా కావాలని చేస్తున్నారు ఒక వార్త వినిపిస్తుంది. ఎంతవరకు నిజం అంటారు ఇది? సార్, మర్చిపోవడం మీరే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు పేరు చెప్పడానికి మర్చిపోయారు అంటే సార్, ఫర్గెటింగ్ కుడ్ బి అ నార్మల్ థింగ్ సార్, ఎవరికైనా అది అవ్వచ్చు. మేబీ I don't know in what way Revanth Reddy sir is directly related to Pushpa movie. I don't know sir. Maybe ఒకవేళ సార్ ఏదైనా ఎంకరేజ్ చేసి ఉండొచ్చు, ఏదో రకంగా సార్ హెల్ప్ చేసి ఉండొచ్చు, అది అవి ఏం నాకు తెలియదు సార్. బట్ ఒకవేళ మర్చిపోయారు అంటే అందువల్ల అంటే లాని చేతిలో తీసుకొని అల్లు అర్జున్ లాగా ఒక అతన్ని సంబంధం లేకుండా, న్యాయం లేకుండా ఈ 2 సెక్షన్లో జైల్లో పడేయడం. రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ఇన్కమ్ తీసుకుంటారు అనే పాయింట్లో మాట్లాడారు కదా, సో దీని మీద రిలేట్ చేసుకోవచ్చు దాన్ని? నాట్ నెససరీ సార్. ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, దానికి ప్రాఫిట్ అనుభవిస్తున్నారు. ఓకే, జిఎస్టీ ఎవరికి కడుతున్నారు సార్? జిఎస్టీ మన స్టేట్కే కదా కడుతున్నారు సార్. పుష్ప 1000 crores ఇది అయిందంటే, కలెక్షన్ అయిందంటే జిఎస్టీ ఎంత ఏముంటుంది సార్? ఆ జిఎస్టీ ఎవరికి సరిపోతుంది? మనకే కదా సార్. ఫైనల్ మీరేం డిమాండ్ చేస్తున్నారు మేడం? అంటే మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు కదా, సో ఫైనల్ మీ డిమాండ్? సార్, మై డిమాండ్ ఇస్, మై హంబుల్ రిక్వెస్ట్ ఇస్, దిస్ ఈజ్ యాక్చువల్లీ దిస్ విల్ క్రియేట్ అ ఫియర్ ఇన్ అ నార్మల్ లేమన్స్ మైండ్. అంత పెద్ద బ్యాకప్ ఉన్న ఒక పర్సన్ అల్లు అర్జున్ గారికి ఇలా జరుగుతుందంటే, ఓకే, రేపు ఒకవేళ నేను ఏదో ఒక విధానంలో ముఖ్యంగా చెప్పాల్సిన ఎవరో ఒకరి పేరు నేను మర్చిపోయాను, నాట్ నెసెసరీలీ బీ అవర్ సీఎం గారు ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, క్యాన్ దే టేక్ లా అండ్ ఆర్డర్ ఇన్ దేర్ హ్యాండ్స్ అండ్ దే కెన్ జస్ట్ లైక్ దట్ క్రియేట్, అంటే నా పేరుకి కానీ, నా ఫ్యామిలీ ఒక రెప్యుటేషన్కి కానీ, లేకపోతే ఇలా ఏదో ఒక క్రిమినల్ లాగా యాక్టివిటీ చేసినందుకు ఇలా వచ్చి 14 days రిమాండ్లో పెట్టాలి, జైల్లో పడేయాలి అని చెప్పి నాకు ఇలా జరిగిందంటే నేను ఎక్కడ వెళ్తాను? నేను ఎవరి దగ్గర వెళ్ళి నేను హెల్ప్ అడుగుతాను? నేనేం చేస్తాను? ఇలా ఆయనకే అట్లా అంటే నా పరిస్థితి ఆలోచించండి. రేపు నాకన్నా ఇంకా నార్మల్ లేమన్, నన్ను ఒక 100 మందికి తెలుసు అంటే 1,000,000 మందికి తెలుసు అల్లు అర్జున్ గారు ఎవరంటే. రేపు ఎవరిని తెలియకుండా ఒక రామకృష్ణుడు కానీ, ఒక ఎవరో ఒకరు, సమ్ X and Y Z ఎవరో ఒకరు కానీ ఇలా జరిగిందంటే, వేర్ ఇస్ లా అండ్ ఆర్డర్ గోయింగ్ దెన్? This, sir, using these 2 sections, lot of things can happen, right? That's what is my point I wanted to make here. Thank you.